హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నొమాన్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి డే 7 ఇన్ సలాలా. ఆ రోజు మేము 7:30 కల్లా రూమ్ నుండి బయలుదేరిపోయాము. మేము ఎవ్రీడే అలానే చేసేవాళ్ళము. 7:30, 8 మ్యాక్స్ 8 వరకు మేము బయలుదేరే వాళ్ళము ప్లేసెస్ చూడడానికి. ఎందుకనంటే ఈవినింగ్స్ మేము రూమ్కి తొందర వెళ్ళడానికి ప్రిఫర్ చేసేవాళ్ళము. 3:30, 4 వరకల్లా మేము రూమ్కి వెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళము. ఎందుకనంటే రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేసి మంచిగా పడుకోవచ్చు. పడుకుంటేనే కదా మనకు కొంచెం మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా మంచిగా బయటకు వెళ్ళి చూడొచ్చు ప్లేసెస్, ఏ రిస్క్ లేకుండానని మేము మ్యాక్స్ డైలీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్స్ తొందరగా రావడానికి చూసేవాళ్ళము. ఆ రోజు కూడా 7:30కి అట్లా బయలుదేరాము. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఐన్ రజాత్ కూడా బేసిక్గా మాకు కొన్ని లొకేషన్స్ అనేవి మేము ఉంటున్న రూమ్కి చాలా దగ్గరలోనే ఉన్నవి, మరీ ఫార్గా ఏం లేవు. ఐన్ రజాత్ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇక్కడైతే ఐన్ రజాత్కి రీచ్ అయిపోయాము. ప్రతి ప్లేస్లోనూ మనకి చిన్న చిన్న బేసిక్ ఐటమ్స్ అన్నీ అమ్ముతారు. ఇందాక మీరు హట్స్లో చూసారు కదా, అంటే అంబ్రెల్లాస్ కానీ, రెయిన్ కోట్స్, ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ, ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడైతే మేము మార్నింగ్ వచ్చాము కదా, వెదర్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ముందు 3-4 డేస్ నుండి వర్షం పడుతుంది కదా, మార్నింగ్స్ లేదు, అందుకే వెదర్ అంతా చల్లగా చాలా బాగుంది. బేసిక్గా ఐన్ రజాత్ అనేది ఇట్లా వాటర్ ఫాల్ అట్లా ఏమి ఉండదు, జస్ట్ ఒక చిన్న లేక్ లాగా అట్లానే ఉంటుంది. కానీ మస్ట్ విజిట్ ప్లేస్, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ప్లెజెంట్గా, చుట్టూ చెట్లు, వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి. బేసిక్గా వాటర్లో ఫిషెస్ ఉన్నాయి, నేను మీకు చూపిద్దామని ట్రై చేశాను కానీ మరీ అంత క్లియర్గా కనబడట్లేదు. నేను మ్యాక్స్ ట్రై చేశాను, మీకు అక్కడక్కడ కనిపిస్తాయి చూడండి.
వెదర్ మాత్రం చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే వాటర్ ఎంత బ్లూయిష్గా కనిపిస్తున్నాయంటే చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. ఇంకా మీరు రియల్గా చూస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఎంత సింగిల్ ఫొటోస్ తీసుకుందామని ట్రై చేసినా కానీ అయితే మా చిన్నోడు అయితే మా పెద్దోడు ఎవరో ఒకరు ఉంటారు. మ్యాక్సిమం సింగిల్ ఫొటోస్ అనేవి చాలా కష్టము పిల్లలతో తీసుకోవడము. అండ్ మరీ నేను కూడా అంత ఫోటో పర్సన్ కాదు, ఎందుకంటే నేను కానీ మా హస్బెండ్ కానీ నార్మల్గా కొంతమందికి ఫొటోస్ అంటే ఇష్టం ఉంటుంది కదా, మాకు అలా ఉండదు. జస్ట్ వెళ్తాము, ప్లేసెస్ చూస్తాము, అంటే ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాం కానీ అబ్బా ఫోటో తీసుకోవాలి వీడియో తీసుకోవాలి అన్న పర్సన్స్ కాదు. జస్ట్ ఈ మధ్యనే నేను కొంచెం వీడియోస్ ద్వారా కానీ కొంచెం ఈ ఫొటోస్ తీసుకోవడం ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నాను. మీరు అక్కడ చూస్తే స్ట్రైట్గా ఆ హోల్ నుండి వాటర్ వస్తూ ఉన్నాయి. జస్ట్ ఓన్లీ ఆ హోల్ నుండి మాత్రమే ఉన్నాయి వాటరు. అండ్ ఈ ఇట్లా లేక్ లాగా ఫ్లో అవుతుంది కదా ఆ వాటర్ అంతే. అంటే ఇట్లా ఈ హోల్ నుండి వచ్చే ప్లేసెస్ ఒక 2-3 ఉన్నాయి చుట్టూతల. నిజం చెప్పాలంటే పైన నుండి కానీ అసలు ఏ వాటర్ లేవు, జస్ట్ ఆ హోల్ నుండి మాత్రమే ఇట్లా వాటర్ వస్తున్నాయి. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది దిస్ ఈజ్ నేచర్ అని. అంటే ఇట్లా నేచర్కి సంబంధించిన ప్లేసెస్కి వెళ్ళడము అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను సలార్లో కూడా చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే రోడ్ సైడ్ కౌస్, క్యామెల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. నాకు యానిమల్స్ని చూడడం ఇష్టము. అంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ బాగా అనిపిస్తుంది నేచర్కి సంబంధించిన ప్లేసెస్కి వెళ్ళడం కానీ ఇట్లా యానిమల్స్ని. నాకు ఇట్లా జూ పార్క్స్ ఇవన్నీ తెలియని ఇష్టము, యానిమల్స్ని చూడడం ఇవన్నీ. అందుకే ఇట్లా నేను సలార్లో కౌస్, క్యామెల్స్ని చూడడం చాలా ఎంజాయ్ చేశాను. ఎక్కడ క్యామెల్స్ కనబడ్డా నేను మా హస్బెండ్ని కారాపు అని అనేదాన్ని. అంటే ఏదో ఒక తెలియని ఆనందము. మీరు ఇక్కడ చూస్తే అక్కడ కూడా చిన్నగా వాటర్ వస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో మనకి చిన్నగా ఈ రౌండ్ ఉంది కదా, మేము ఏంటా అని జస్ట్ వెళ్ళాము. అంటే జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి, అంటే అందులో దిగడానికి లేదు, సెక్యూరిటీ వాళ్ళు అందరు ఉన్నారు. జస్ట్ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి అట్లా ఉంది. మీరు పైన కనిపిస్తుంది కదా ఆ కేవ్ పైన కూడా వెళ్ళొచ్చు. ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ వెళ్ళి జస్ట్ కేవ్ దగ్గరికి వెళ్ళొచ్చు అంతే. అది లోపల ఇంకా ఏం లేదు, జస్ట్ అక్కడనే మీరు పైనకి వెళ్ళి ఆ వ్యూ అంతా చూడాలనుకుంటే చూడొచ్చు. మేము వెళ్ళలేదు, జస్ట్ నార్మల్గా ఇక్కడ నుండి చూసి వచ్చేసాము. ఇక పైన వరకు ఏం వెళ్ళలేదు. మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకు కూడా కొంచెం మా పెద్దోడికి ఎక్కడం ఇబ్బంది అవుద్ది ఎందుకులే అని అనేసి జస్ట్ నార్మల్ పైన నుండి వ్యూ కదా, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మేము మాత్రం వెళ్ళలేదు. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.